గత ప్రభుత్వంలో గ్రామ వార్డు వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది కలిసి క్యాస్ట్ సర్వే అయితే చేశారు కదా. ఆ సర్వేలో భాగంగా ఎవరినైతే ఎస్సీ కులానికి చెందిన వారిగా మార్క్ చేశారో ఆ సిటిజన్స్ అందరి డేటా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే డిస్ప్లే చేస్తుంది. ఇలా ఎందుకు డిస్ప్లే చేస్తుందని మీకు డౌట్ అయితే రావచ్చు. మేబీ ఎస్సీ కులానికి సంబంధించి వర్గీకరణ అయితే చేపడతామని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది కదా. అందులో భాగంగానే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఉండొచ్చు. మీకు సచివాలయాల్లో డిస్ప్లే చేసిన లిస్ట్ ఏదైతే ఉందో, అంటే డేటా ఏదైతే ఉందో, ఆ డేటాలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. ఏ వివరాలు డిస్ప్లే చేస్తారో చూసినట్లయితే క్యాస్ట్ సర్వే చేసినప్పుడు మీ దగ్గర నుంచి ఏ డేటా అయితే తీసుకున్నారో ఆ డేటాని డిస్ప్లే చేస్తారు. అంటే ఉదాహరణకి క్యాస్ట్ సర్వేలో మీ క్యాస్ట్ ఏంటి, మీ సబ్ క్యాస్ట్ ఏంటి, మీ ఫ్యామిలీ హెడ్ ఎవరు, అంటే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది మీ ఫ్యామిలీకి, మీరు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీయా లేదా అని, ఎలాంటి వివరాలతో పాటు మీ ల్యాండ్ కానివ్వండి, ఇలాంటి వివరాలు, అలాగే వాటర్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, ఇలా పూర్తి వివరాలు అయితే తీసుకున్నారు కదా. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు సచివాలయంలో అయితే డిస్ప్లే చేస్తారు. ఇక కంప్లైంట్ అనేది ఏ విధంగా రైజ్ చేయాలో చూసినట్లయితే, ఉదాహరణకి మీ పేరే ఉంది, మీ పేరు ఎదురుగా ఉన్నటువంటి డేటాలో కొన్ని వివరాలు తప్పుగా ఉన్నాయి. ఉదాహరణకి సబ్ క్యాస్ట్ తప్పుగా ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్ అయితే రెడీ చేసుకుంటారు. లేదంటే ల్యాండ్ లేకపోయినా సరే 10 ఎకరాలు ఉన్నట్టుగా వచ్చేసింది, అలాంటి సందర్భంలో కూడా దానికి సంబంధించి ల్యాండ్ లేదని వివరాలు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా మీరు రెడీ చేసుకుని మీ విఆర్ఓకి అప్లికేషన్ అయితే ఇస్తారంటే అబ్జెక్షన్ ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ అనేది మీ విఆర్ఓకి అయితే ఇస్తారు. ఇక్కడ మీ వివరాలు తప్పుగా ఉంటేనే కంప్లైంట్ ఇవ్వాలి అని రూల్ అయితే ఏమీ లేదు. వేరే వాళ్ళ వివరాలు తప్పులు ఉన్నా సరే మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. ఉదాహరణకి మీ పేరు పక్కన వేరే పర్సన్ ఎవరో, ఆయనకు వచ్చేసి 10 ఎకరాల భూమి అయితే ఉంది, కానీ అక్కడ డీటెయిల్స్ లో వచ్చేసి ల్యాండ్ లేదన్నట్టుగా పడింది. లేదంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ కాదన్నట్టుగా పడింది. లేదంటే ఆయన యొక్క సబ్ క్యాస్ట్ అనేది తప్పుగా పడింది. ఇలాంటి వివరాలు తప్పుగా ఉన్నా సరే మీరు విఆర్ఓకి వచ్చేసి కంప్లైంట్ అయితే చేయొచ్చు. అంటే మీ మీ వివరాలు తప్పుగా ఉన్నా కంప్లైంట్ చేయొచ్చు, వేరే వాళ్ళ వివరాలు ఏమన్నా తప్పుగా ఉన్నా అబ్జెక్షన్ అయితే పెట్టి కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఇక కంప్లైంట్ అనేది ఎవరు తీసుకుంటారు, దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటో చూసినట్లయితే, ఉదాహరణకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేస్తారు, తర్వాత విఆర్ఓ వెరిఫై చేసుకుని ఆర్ఐకి, తర్వాత ఎంఆర్ఓకి, ఇలా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. సేమ్ అదే ప్రాసెస్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. క్యాస్ట్ వివరాలు కానీ, సబ్ క్యాస్ట్ వివరాలు కానీ, లేదా ఇతర వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే ముందుగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్ అయితే చేస్తారు. అలా ఆన్లైన్ చేసిన తర్వాత మీకు రసీదు అయితే ఇస్తారు. దాని తర్వాత ప్రాసెస్ చూసినట్లయితే ఆ ఆన్లైన్ డేటా ఏదైతే ఉందో తర్వాత విఆర్ఓ ఆ డేటా అయితే వెరిఫై చేసుకుంటారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తారు. అలా డేటా సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ఐ వెరిఫికేషన్ చేస్తారు, తర్వాత ఎంఆర్ఓ వెరిఫికేషన్ చేస్తారు. ఇలా వీళ్ళందరూ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వీళ్ళందరికీ కలిపి ఒకరు వెరిఫై చేయడానికి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఒకరిని అయితే నియమిస్తారు. అంటే ఈ ప్రాసెస్ అయితే చూసుకోవడానికి ఒకరైతే ఉండాలి కదా, వారిని వచ్చేసి కలెక్టర్ అయితే నియమిస్తారు. ఇక ముఖ్యమైన తేదీలు చూసినట్లయితే డిసెంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఆ లిస్ట్ లో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. ఇక జనవరి 6వ తేదీలోకి వచ్చేసి ఆ అప్లికేషన్ అంటే కంప్లైంట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆన్లైన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక అబ్జెక్షన్స్ అన్ని కూడా క్లియర్ చేసేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది, అంటే ఎస్సీ కులానికి సంబంధించి వర్గీకరణ ఏదైతే అన్నారో, మరి దేనికి సంబంధించి డేటా తీసుకున్నారో తెలియదు కానీ అందులో అబ్జెక్షన్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది జనవరి 10వ తేదీన సచివాలయాల్లో అయితే డిస్ప్లే చేస్తారు.